రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటుక బట్టీల్లో కార్మికుల దయనీయ పరిస్థితులు కల్లారా కనిపిస్తున్నాయి. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా కార్మికులు ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తుండగా చిన్నపిల్లలు కూడా అదే పనిలో నిమగ్నమవుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటుక బట్టీల వద్ద కార్మికులు రక్షణ పరికరాలు లేకుండా కఠిన శ్రమ చేస్తున్నారు. వేడి, దుమ్ము, ప్రమాదాలకు గురయ్యే పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ యజమానులు కనీస భద్రతా ప్రమాణాలను పాటించటం లేదు. ముఖ్యంగా బాల కార్మికులు ఇటుకల తయారీ, మోసే పనుల్లో పాల్గొంటుండటం చట్టవిరుద్ధమైనటువంటి విషయం. ఈ పరిస్థితులపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ తగిన చర్యలు కనిపించకపోవటం విమర్శలకు దారితీస్తోంది. కొంతమంది అధికారులు ఇటుకబట్టి యజమానులతో కుమ్మక్కై ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కార్మికుల ప్రాణ భద్రత, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు కఠిన తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.